హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు అనేది మనము ఒకరోజు ముందే హెన్న నానబెట్టుకోవాలి కదా. క్లాస్లో వాళ్ళకి చెప్తున్నాను హెన్న నానబెట్టాలని. ఈ మా స్టూడెంట్కి ఒక అమ్మాయికి చెప్పాను. ఆమె పేరు తరుణం. తనకు చెప్పాను మిగతా వాళ్ళకి నేర్పిమని. సో తను చెప్తుంది హెన్న ఎట్లా నానబెట్టాలి అని. స్టూడెంట్స్ అడుగుతున్నారు ఈ మధ్య డౌట్. క్లియర్ చేస్తున్నాను అన్నట్టు ఆమె డౌట్. సో ఇప్పుడు హెన్న ఎట్లా నానబెట్టాలి అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇత్తడి గిన్నె ఉంటుంది కదా, వినప గిన్నె. ఓకే, అర్థమైంది కదా. ఇంగ్లీష్లో చెప్తున్నా ఐరన్ గిన్నె. ఓకే, అర్థమైంది కదా. అక్కడ ఎగ్ పెరుగు నిమ్మకాయ కనిపిస్తుంది కదా అని అనుకోకండి, చెప్తాను దాని గురించి కూడా. ఇక్కడ డికషన్ ఉంది కదా. ఇప్పుడు నా హెయిర్ సరిపడా హెన్న తీసుకుంటుంది చాలు. ఓకే, నేను ఆల్రెడీ ఇంట్లో డికషన్ తయారు చేసుకొని తీసుకొచ్చాను. అయితే నేనేం కలిపాను అంటే డికషన్లో వాటర్లో చాయ్ పత్తి వేసి బాగా ఎర్రగా మరగనివ్వాలి. బాగా మరగనిచ్చిన తర్వాతనే హెన్న కలుపుకోవాలన్నట్టు. ఇప్పుడు నా హెయిర్కి సరిపడే హెన్న కలిపింది కదా, పెట్టేసింది కదా. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు డికషన్ అనేది వాటర్ అనేది పోస్తుంది అక్కడ అమ్మాయి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చాయ్ పత్తా మొత్తం కిందికి వెళ్తుంది కాబట్టి అది కొద్దిసేపు అట్లా కలపాలన్నట్టు. కలిపేటట్టు వాటర్లో కలిసిపోతుంది కదా. ఇప్పుడు అనేది కొద్దిసేపు అట్లా కలిపి కలుపుతూ ఉండాలి. కొద్దిగా కలవాలన్నట్టు వాటర్లో బాగా ఎర్రగా మరిగించుకొని తీసుకురావాలన్నట్టు డికాషన్ని. చాయ్ పత్తా అనేది పడేయకూడదు. ఓకే, అర్థమైంది కదా మీకు స్టూడెంట్స్. అయితే ఆ డికాషన్ అనేది అందులో పోసి కలపాలన్నట్టు. అట్లా ఇప్పుడు తను పోసుని చూసారా మా స్టూడెంట్. అట్లా అది వేసి కొద్దిగా వేసి కలుపుతుంది. ఇక్కడ చూడండి, డికాషన్ వేసి కలుపుతుండాలి. అంటే ఫస్ట్ ఎక్కువ పోయకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలన్నట్టు డికాషన్ అనేది. ఓకే, మీకు అర్థమవుతుంది కదా స్టూడెంట్స్. అట్లా కలపాలన్నట్టు. మరీ లిక్విడ్ కావద్దు, హెన్న పేస్ట్లా కావాలి. మిగతా వాళ్ళకు కూడా నేర్పియాలి కదా అని తనకి ఇమ్మని చెప్పాను నేను. కలుపుతున్నది తను కూడా. అట్లా మంచిగా కలుపుతూ ఉండాలన్నట్టు. ఇంకొంచెం వేస్తుంది అక్కడ డికాషన్, మరీ ఎక్కువ వేయకూడదు. ఓకే, అర్థమవుతుందా మీకు? అట్లా అయితే మీ డౌట్ కూడా క్లియర్ చేస్తాను ఇవాళ. ఓకేనా? ఇవాళ క్లాస్ చెప్పేస్తాను మీకు. ఓకే, సో ఈ డికాషన్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎట్లా కావాలంటే పేస్ట్ ఇట్లా కావాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇట్లా కావాలంటే చాలు పేస్ట్గా. ఓకేనా? ఇప్పుడు హెన్న పెట్టుకునే ముందు ఏం చేయాలి, చిక్కులు తీసుకోవాలి. ఓకే, అక్కడ నాకు చిక్కులు అనేది తీస్తున్నారు. ఇప్పుడు నేను హెన్న పెట్టుకోవాలంటే ముందు ఏం చేసిన అంటే హెడ్ బాత్ చేసి వచ్చేస్తాను అన్నట్టు. హెడ్ బాత్ చేసి ఇప్పుడు హెడ్ బాత్ చేసి వచ్చేసినాక చిక్కులు తీసుకున్నాకనే హెన్న పెట్టుకోవాలి. ఓకే, అర్థమైంది కదా స్టూడెంట్స్. అయితే హెన్న పెట్టుకునే ముందు మనం ఒకరోజు ముందు హెన్న నానబెట్టినాం కదా. సో హెన్న పెట్టుకోవాలంటే తలస్నానం చేసేసి చిక్కులు తీసుకున్న తర్వాతనే హెన్న పెట్టుకోవాలి. కాబట్టి హెన్న పెట్టుకునే ముందు ఏం చేస్తామంటే గుడ్డు వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి, నిమ్మకాయ వేసుకోవాలి. ఓకేనా? అర్థమైందిగా మీకు? 3 వేసేసి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలన్నట్టు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇత్తడి బౌల్లోనే నానబెట్టాలని ఏమైనా ఉందా రూల్ అంటే అట్లేం లేదు. అలా పెట్టుకుంటే ఏంటంటే హెయిర్కి మంచి బలం అన్నట్టు. ఒకవేళ ఆ బౌల్లోనే లేకపోతే ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ మొల ఉంటుంది కదా, గోడ మీద మొలలు ఉంటాయి కదా ఐరన్వి, అది వేసేసి రాత్రిపూట నానబెట్టచ్చు హెన్నని డికాషన్ వేసి. అర్థమైంది కదా. అట్లా చేయండి. ఓకేనా? అయితే సపోజ్ మనము హెన్న పెట్టుకోవాలంటే న్యూ ఇయర్ వస్తుంది అనుకోండి. ఫస్ట్ ఎట్లా చేయాలి? న్యూ ఇయర్ ఫస్ట్ అంటే 31 కాకుండా 29th రోజు మన నూనె పెట్టుకొని 30 రోజు హెడ్ బాత్ చేసేసేయాలి. 31st రోజు హెన్న పెట్టుకోవాలి. హెన్న పెట్టుకొని తెల్లారి ఫస్ట్ రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే నూనె పెట్టుకుంటాం కదా, నూనె పెట్టుకుని తలస్నానం చేసినాకనే హెన్న అన్నట్టు. 29 హెన్న పెట్టుకున్న తర్వాత కవర్ పెట్టుకోవాలి.
హెన్నా క్యాప్స్ లేకపోతే మనం కూరగాయలు తెచ్చుకునే కవర్స్ ఉంటాయి కదా, అది పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్. కొంతమంది బై మిస్టేక్ ఏం చేస్తారంటే హెన్నా పెట్టుకున్న తర్వాత ఆ ఫ్యాన్ కింద కూర్చుంటారు, ఇంకా ఎండలో కూర్చుంటారు కవర్లు పెట్టుకోకుండా. ఓకే, కవర్లు పెట్టుకోకుండా హెన్నా క్యాప్ పెట్టుకోకుండా ఫ్యాన్ కింద ఎండలో కూర్చుంటే ఏమవుతుంది, ఆరబెట్టుకున్నాం కదా అని అనుకుంటారు. అది గట్టిగా అవుతుంది హెన్నా. గట్టిగా ఏం చేస్తాం, మనం కడుక్కుంటాం. కడుక్కుంటే ఏమవుతుంది, మనకి హెయిర్ స్మూత్గా ఉండరు, హెయిర్ అనేది రఫ్ అవుతుంది. ఏం లాభం మనం హెన్నా పెట్టుకొని, ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం జరగదు కదా. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా హెన్నా క్యాప్ అనేది పెట్టుకోండి. హెన్నా క్యాప్ లేకపోతే మన కూరగాయలు తెచ్చుకునేటప్పుడు కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్స్ పెట్టుకోండి. ఓకే, హెన్నా క్యాప్స్ లేకపోతే ఆ పని చేయండి. మీకు అర్థమవుతుందా స్టూడెంట్స్? ఓకే, కవర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల అనేది పచ్చిగా ఉండాలి, గట్టిగా అస్సలు ఆరకూడదు. పచ్చిగా ఉంటేనే మంచి ట్రీట్మెంట్ అవుతుంది. అర్థమవుతుందిగా. అందులో ఎగ్ ఉంటుంది, ఇంకా పెరుగు ఉంటుంది, నిమ్మకాయ కూడా వేసుకుంటాం కదా, అందుకని. అంటే కొంతమంది ఏం చేస్తారంటే తెల్ల సొన మాత్రమే వేసుకుంటారు, ఎల్లో వాసన వస్తుంది కదా అని. అసలు అంటే ఎల్లోనే మంచిది. ఓకే, పూర్తిగా ఒక 1 ఎగ్ వేసుకోవాలి. ఎగ్ పెరుగు నిమ్మకాయ వల్ల ఏం యూజో నేను చెప్తాను మీకు. అయితే బీట్రూట్ పిప్పిని కూడా వేసుకోవచ్చు, అది నేను మీకు క్లాస్లో చెప్తాను ఎట్లా అనేది. అయితే ఓకే, ఈ హెన్నా అనేది అమ్మాయిలు పెట్టుకోవచ్చు, అబ్బాయిలు పెట్టుకోవచ్చు. ఓకే, అర్థమైందిగా మీకు స్టూడెంట్స్. అయితే హెన్నా పెట్టుకున్నాక మనం కవర్ పెట్టుకుంటే పచ్చిదానంలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఖచ్చితంగా ఫ్యాన్ కింద కూడా పొరపాటున కూర్చోవద్దు, ఎండలో కూడా కూర్చోవద్దు. కవర్ పెట్టుకోకుండా అస్సలు అట్లా చేయకూడదు. మీకు అర్థమవుతుందిగా మీకు. అది అట్లా చేయకూడదు ఎప్పుడో కానీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, కవర్ పెట్టుకుంటే ఏంటంటే మన జుట్టు కోసమే కదా మనం మన జుట్టు మంచిగా ఉంటేనే కదా మనం హెన్నా పెట్టుకుంటాము. అందుకనే ఆ హెన్నా వల్ల ఏమైతే ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నట్టు కవర్ పెట్టుకుంటే. మన ఫ్యాన్ కింద కూర్చుంటే, ఎండలో కూర్చుంటే ఆరిపోతే ఏం యూజ్, ఏం బలం ఉండదు. అందుకని ఓకే, అర్థమైంది మీ స్టూడెంట్స్. అయితే హెన్నా పెట్టుకున్న రోజు వాటర్తో కడుగుతాం కదా, వాటర్తో కడుక్కొని అమ్మటే షాంపుతో తలస్నానం చేస్తారు. షాంపుతో తలస్నానం చేసి ఏమవుతుంది, ఉన్నది మొత్తం పోతుంది, ఎగురు పోతుంది, అన్ని పోతుంది, కలర్ కూడా పోతుంది. అట్లా కాకుండా ఏం చేయాలంటే హెన్నా ఓన్లీ వాటర్తోనే కడుక్కోవాలి, షాంపూ ఆ రోజు పెట్టకూడదు. ఓకే, గుర్తుపెట్టుకొని హెన్నా పెట్టుకున్న తర్వాత కవర్ తీసేసి 3 hours తర్వాత కవర్ తీసేసి కడుక్కోవాలి. అయితే కడుక్కున్న తర్వాత జుట్టు ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత నూనె పెట్టుకోండి. నూనె పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ తెల్లారి పొద్దుగాల అన్నట్టు మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో ఆ రోజే షాంపుతోని తలస్నానం చేయాలి. ఓకేనా. అయితే కొంతమంది డౌట్ రావచ్చు, గాజు ఐరన్ బౌల్ మూలలో వేయకూడదు అని డౌట్ రావచ్చు, కానీ వేయకూడదు. అదే ఐరన్ బౌల్ కాబట్టి. ఓకే, ఒకవేళ మూల వేస్తే గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో వేసి నానబెట్టాలి అన్నట్టు రాత్రి పూట హెన్నా. ఓకే, క్లియర్గా అర్థమైపోయింది కదా స్టూడెంట్స్ మీ అందరికీ. అయితే హెన్నా ఎంతసేపు పెట్టుకోవాలని కూడా అడుగుతారు నన్ను, సో చెప్తున్నాను. కొంతమందికి గంట సేపు పెట్టుకోవడము ఉంటుంది, గంటసేపు కాదండి, కనీసం గంటన్నర పెట్టుకోవాలి కనీసము హెన్నా. గంటన్నర కానీ 2 గంటలు కానీ ఇంకా 3 గంటలు కానీ, అసలు అంటే 3 గంటలు ఉంటే చాలా మంచిది అన్నట్టు. మీరు హెన్నా పెట్టుకుంటే మర్చిపోకండి హెన్నా క్యాప్ పెట్టుకోండి. హెన్నా క్యాప్ లేకపోతే ఏం చెప్పినా మీకు, కూరగాయలు తెచ్చిన కవర్ అని చెప్పినా కదా, అదైనా పెట్టుకోండి. ఓకే, పొరపాటున సరే ఫ్యాన్ కింద కూర్చోకండి, ఎండలో కూర్చోకండి. ఓకే, గట్టిగా ఆరిపోతే ఏమవుతుంది, హెయిర్ రఫ్ అవుతుంది. అయ్యో మనం కష్టపడి హెన్నా పెట్టుకుని మన హెయిర్ ఏంది ఎంత స్మూత్గా లేదు అంటే బాధపడతాం కదా, అట్లా అని బాధపడకూడదు కదా. మనం బాధపడకూడదు అంటే మనము హెన్నా పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, క్యాప్ పెట్టుకోండి. ఓకే, క్యాప్ పెట్టుకుంటే ఏమైతే పచ్చిదనంలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు నాకు హెన్నా పెట్టడం అనేది వస్తున్నది, మీకు చెప్తాను. ఇంకా
మీరు గమనిస్తున్నారు కదా, మా స్టూడెంట్స్ ప్రతి లేయర్ తీసి హెన్న పెడుతున్నారు కదా. అట్లా పెడుతూ ఉండాలి హెన్న. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. పెడుతుంటే కూడా చూసారు కదా, అట్లా క్లియర్గా పెట్టుకొని హెన్న. ఒకరు హెల్ప్ తీసుకొని, ఒకరు హెల్ప్ లేకపోయినా కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టండి. ఓకేనా. అయితే ఫైనల్గా టచ్అప్ చేసేస్తుంది స్టూడెంట్. మొత్తం హెన్న అంతా పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఇంకా అప్లై చేసుకోవాలి. ముందు కూడా కవర్ చేస్తుంది అక్కడ మా స్టూడెంట్ అనేది. మొత్తం అప్లై చేస్తుంది. హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత హెన్న క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు హెన్న క్యాప్ పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని వత్తండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా, మీ అక్క చెల్లెలకు కూడా షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ కావచ్చు ఈ వీడియో. ఓకేనా. ఇక్కడ మా స్టూడెంట్ అనేది నాకు క్యాప్ పెట్టేస్తున్నారు కదా, చూడండి. అలా పెట్టేసుకుంటే చాలు. నేను అనేది 3 hours ఉంచుకుంటాను.